దేశ సమైక్యతకు నిదర్శనం సర్దార్ పటేల్ అని మంత్రి కొండవల్లి శ్రీనివాస్ అన్నారు. పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా పోలీస్ ప్రాంగణం నుంచి బాలాజీ కూడలి వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు మంత్రి కొండపల్లి పిలుపునిచ్చారు. వ్యాపారులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోనే కూరగాయలు విక్రయించాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. రహదారులపై వ్యాపారాలు కొనసాగించడం వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో శారదా నదికి గండిపడిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ తో కలిసి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పరిశీలించారు. నీట మునిగిన గ్రామాలను పరిశీలించారు. అధికారులు ఇసుక బస్తాలతో పూడ్చేందుకు చేస్తున్న చర్యలను పర్యవేక్షించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో ఐక్యతా పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించడమే లక్ష్యమని కలెక్టర్ తేజ్వీ పాటిల్ తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రన్ ఫర్ యూనిటీ 2K రన్ నిర్వహించారు. ఎస్పీ కిరణ్ కారే పచ్చజెండా ఊపి 2K రన్ ను ప్రారంభించారు. పటేల్ ఆలోచనలు, స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకాలని ఎస్పీ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రభుత్వ మోడల్ స్కూల్, కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాలను ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు. బాలికలకు విద్య, వైద్యం, పౌష్టికాహారం గురించి, ప్రిన్సిపల్ గురించి వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డివిజన్ పోలీసు రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త మెగా రక్తదాన శిబిరం నిర్వహించింది. మెగా రక్తదాన శిబిరంలో పోలీసులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, ప్రజలు రక్తదానం చేశారు. పోలీస్ సమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని ప్రతి ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న కేశఖండనశాలలో వీడియోలు తీస్తున్న ఆకతాయిని ఆలయ సెక్యూరిటీ పోలీసులకు అప్పగించారు. ఎలక్ట్రీషియన్ రాజును అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పొన్నాల దాబా వద్ద ఆర్టీసీ బస్సు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుపడింది. సికింద్రాబాద్ సిక్ విలేజ్ ప్రాంతంలో 200 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్లో 325 కేజీల గంజాయి, 2 వాహనాలు, 4 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో 32 మంది బాధితులకు 12,58,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రోగులకు ఎలాంటి చికిత్స అయినా ప్రభుత్వం అందిస్తుందని, ఒకవేళ సొంతంగా ఖర్చు చేసుకున్నా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఏలూరు జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. భారీ వర్షాలు, మోంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న రోడ్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. తుఫాన్ దాటికి రోడ్డు బాగా దెబ్బతిందని, మరో నెల రోజుల్లో పుంత రోడ్లు, డ్రైనేజీలు బాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి స్పష్టం చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న ప్రకాశం జిల్లాలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి పలు ప్రాంతాలను సందర్శించారు. అంకేపల్లి, రాజుపాలెం, ఇతర గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల నుంచి వివరాలు తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం పాకలి గ్రామంలో తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను మంత్రి పంపిణీ చేశారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలోని తుఫాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లాలో తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, తక్షణమే వైసీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు మేలు జరిగేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిపిఎం నేతలు ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో గత కొంతకాలంగా కోతులు, కుక్కల బెడద తారాస్థాయికి చేరుకుంది. ప్రజలు కుక్కల భయంతో వీధుల్లో నడవలేకపోతున్నారని, కోతుల బెడద చిన్నపిల్లలు ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ప్రభుత్వం కేటాయించిన నిధులు ఎటు వెళ్తున్నాయో లెక్కలు చెప్పాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బాలరాజు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ బీసీ జేఏసీ ధర్నా దీక్ష పేరుతో కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్మదీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చి రద్దు చేశారని అన్నారు. ఓయూలో బీసీ విద్యార్థులు 60% ఉన్నారని, రానున్న రోజుల్లో ఇలాంటివి చేస్తే బీసీలు తిరగబడతారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కొత్తగూడెంలో రైల్వే పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి మార్కెట్ యార్డు వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించేందుకు బీజేపీ నాయకులు ప్లాన్ చేశారు. అయితే పోలీసులు దీనికి అనుమతి లేదనడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చిన రైల్వే అధికారులు ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలో 2K రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని పోలీసు శాఖ నిర్వహించింది. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో గోదావరి బ్రిడ్జ్ సెంటర్ నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు సమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఏఎస్పీ తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందింది. మొలకలపల్లి గ్రామానికి చెందిన వెంకటమ్మ ఆయాసంతో ఆసుపత్రిలో చేరక ఆమెకు ట్రీట్మెంట్ అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించారు. దీంతో వెంకటమ్మ మృతి చెందింది. ఘటనకు వైద్యులే బాధ్యత వహించారని, వైద్యులపై చర్యలు తీసుకోరని ఆసుపత్రి ముందు బంధువులు ధర్నా చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ లింబాద్రి గుంటపై శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారిని మాడవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. గోవింద నామస్మరణతో మాడవీధులు మారుమోగాయి. అనంతరం ఆలయ అర్చకుల చేతుల మీదుగా స్వామి కళ్యాణం జరిగింది. స్వామివారి కళ్యాణం చూసేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు.